హాయ్ అండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ స్పెషల్గా ఏం స్వీట్స్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం కోసం ఒక గిన్నె పెట్టుకొని చెంచా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. కాజు, బాదం, ఎండు కొబ్బరి, పిస్తా, ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక కటోరలో తీసుకొని మరో చెంచాడు నెయ్యి వేసుకొని సేమియా వేపుకోవాలి. నేను అరకిలో సేమియాకు 3 లీటర్ల పాలు తీసుకున్నా. పాలు ముందుగా మరిగించి పెట్టుకోవాలి. సేమియా వేపుకొని ఒక బౌల్లో వేసుకొని అదే గిన్నెలో మరిగించిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పాలు అయితే మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు సేమియా వేసుకోవాలి. వేంపు పెట్టుకున్న సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 20% ఉడికించుకోవాలి. 20% ఇట్లా సగం మూత పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత సేమియా ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంత తీసుకోవాలి. చక్కెర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత హాఫ్ చెంచాడు యాలకుల పొడి, వేంపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలబెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి.